నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. నమస్తే సార్. నమస్తే. సార్, జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య చాలా సన్నబడ్డారు అని చెప్పేసి చాలా పోస్టులు వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా ఆయన సన్నబడ్డానికి ఒక ఇంజెక్షన్ తీసుకున్నారు అంటున్నారు. అది ఎంతవరకు అంటే ఆయనకి హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే చాలా మంది సెలబ్రిటీలు కూడా తీసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎలా చూడొచ్చు అంటారు సార్? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఈ మధ్య దుబాయ్ వెళ్ళాడు. అక్కడ ఒక హోటల్ వర్కర్స్ తో ఆయన ఫోటో దిగాడు. ఆ ఫోటోలో రెండు విషయాలు వైరల్ అయినాయి. ఒకటేమో ఆయన చొక్కా ఒకటి వైరల్ అయింది, షర్టు. ఎందుకంటే ఆ పూల చొక్క, నీలిరంగు పూల చొక్క, అది కాస్ట్ ఎవరో దాన్ని పెట్టుకున్నారు. అది ఎట్రో బ్రాండ్, అది 85,000 రూపాయలు. సో జూనియర్ ఎన్టీఆర్ సింపుల్ లైఫ్ అంటారు, కానీ ఆయన వేసుకునే షూలు కావచ్చు, బట్టలు కావచ్చు, కట్టుకునే వాచ్లు కావచ్చు, ఇవన్నీ వెరీ కాస్ట్లీగా ఉంటాయి అని ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇది వాడుతున్నారు. సరే, అది మామూలుగా సెలబ్రిటీలు ఇవాళ మనం 5 కోట్ల వాచ్, 10 కోట్ల వాచ్, 200 కోట్ల నెక్లెస్, 500 కోట్ల నెక్లెస్ అని నిన్నే చదివా ఎవరు, మన నీతూ అంబానీ. సో కాబట్టి ఇవన్నీ కామనే, డబ్బులు ఉంది కాబట్టి మేము కొనుక్కుంటాం, మీకేంటి ప్రాబ్లం అనొచ్చు. ఆ మధ్య కవిత అదే అనింది కదా, 20 లక్షలు నా డబ్బులతో నేను కొనుక్కున్నా, నీకేంటి ప్రాబ్లం అని జర్నలిస్ట్ని అడిగింది. సరే, అది పక్కన పెడితే అతను బాగా తగ్గిపోయినాడు, పక్క చిక్కిపోయాడు ఒక మనిషి ఎన్టీఆర్. అందరికి చూడగానే ఏంటి తనకి ఏమన్నా హెల్త్ ఇష్యూనా అనేది అనిపించింది. ఇది దాంతో అందరూ కూడా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టాడు. అసలు ఎందుకు ఎన్టీఆర్ ఇలాగ అయిపోయాడు, అతనికి ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందా, సడన్ గా ఎందుకు ఇలా, బాగుండేవాడు కదా ఎన్టీఆర్ అంటేనే మనకు గుర్తొచ్చేది బొద్దుగా ఉంటాడు. అలాంటిది ఆ మధ్య కాలంలో స్లిమ్ అయ్యి కొంత 6 ప్యాక్ ఇవన్నీ వచ్చాయి. అరవింద సమేత దగ్గర నుంచి యాక్చువల్గా యమదొంగకు కూడా తగ్గాడు అప్పట్లో కూడా. అంతకుముందు అయితే ఇంకా బొద్దుగా ఉండేవాడు. దాని తర్వాత ఫిజిక్ అవన్నీ ఇప్పుడు అందరూ హీరోలు సిమిలర్ గా చేస్తున్నారు. అయితే ఇప్పుడు చూస్తే నిజంగానే బాగా తగ్గిపోయాడు మనిషి. ఇంత వీక్ ఎందుకు అయ్యాడు? సినిమాలో హీరో అంటే కూడా కొద్దిగా యాక్టివ్గా ఉండాలి కదా మనిషి. మరీ ఏదో ఎక్స్పెరిమెంటల్ సినిమాల్లో ఆ మధ్య జోకర్ వచ్చింది, 29 కేజీలు తగ్గాడు హీరో. సో అట్లాంటిదంటే దానికి ఆ పాత్రకు కావాలి. మన తమిళోళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటారు, బాగా పక్క చిక్కిపోవడం. కానీ తెలుగులో మన కమర్షియల్ సినిమాల్లో చేయరు ఎవరు. ఎందుకంటే హీరో బాగుండాలి, డైనమిక్గా ఉండాలి, హీరో అంటే గ్లామరస్ గా ఉండాలి, అవన్నీ కదా. హీరో అంటే మనకి ప్రభాస్ దాంట్లో ఎలా ఉంటాడు, సో బాహుబలిలో ప్రభాస్ని చూడడానికి చాలా మంది వెళ్ళేవాళ్ళు. అలాగా ఉండాలి తప్ప బక్కగా ఉండి అలాగా ఉంటే ఏంది అనుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే హీరో ఇప్పుడు ఇతను కొత్త సినిమా డ్రాగన్ అని ప్రశాంత్ నీల్తో చేయబోతున్నాడు. దానికోసం ఇలా తగ్గాడు అనేది ఒక వార్త వైరల్ అవుతుంది. కానీ మరి ప్రశాంత్ నీల్ ఇంత బక్కగా చూపించాలన్నా జూనియర్ ఎన్టీఆర్ని, అంత బక్కగా చూపిస్తే ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది అన్న ఒక ఇది ఫ్యాన్స్ లో ఆందోళన క్రియేట్ అయింది. రెండవ వార్త ఇంకా ఆందోళనకరంగా ఉంది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ హఠాత్తుగా వెయిట్ తగ్గడానికి ఒక ఇంజెక్షన్ తీసుకున్నాడు, దానివల్ల ఇలా అయిపోయాడు అనేది. ఆ ఇంజెక్షన్ ఏంటంటే ఓజంపిక్ అనే ఇంజెక్షన్, ఓజంపిక్ దాని పేరు. ఈ ఓజంపిక్ అనేది ఇంజెక్షన్ మామూలుగా ఎందుకు వాడతారంటే టైప్ 2 డయాబెటీస్ కి వాడతారు. టైప్ 2 డయాబెటీస్ ని మేనేజ్ చేయడానికి ఓజంపిక్ ఇంజెక్షన్ వాడతారు. ఇందులో సెమాగ్లూటైడ్ అనే ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ అంటారు. ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్ సెమాగ్లూకైడ్ అనేది ఉంటుంది అనమాట. దీంట్లో గ్లూకోజన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈ గ్లూకోజన్ ఏం చేస్తుందంటే మన బ్లడ్ సెల్స్ ని పెరగనీయకుండా కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ సెల్స్ పెరిగిపోతాయి కాబట్టి ఆ బ్లడ్ సెల్స్ ని, అంటే షుగర్ లెవెల్, బ్లడ్ సెల్స్ కాదు సారీ, బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెరిగిపోకుండా కంట్రోల్ చేయడానికి ఈ గ్లూకాజాన్ అనే ఒక హార్మోన్ మనకి హెల్ప్ అవుతుంది. ఆ హార్మోన్ దీంట్లో ఉంటుంది అనమాట. అయితే ఇది వెయిట్ లాస్ కూడా దీన్ని ఆఫ్ ద లేబుల్ అంటారు. ఆఫ్ ద లేబుల్ గా డాక్టర్లు దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తున్నాడు వరల్డ్ వైడ్ గా. యాక్చువల్గా ఇది FDA, అమెరికాలో FDA అనే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంటుంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషనే ఇది మేనేజ్ చేస్తుంటుంది, ఏ మందులు వాడాలి, ఏ మందులు వాడకూడదు ఇవన్నీ. అది దీన్ని డిసప్రూవ్ చేసింది, వెయిట్ లాస్కి ఇది వాడొద్దని చెప్పింది. అందుకని ఏం చేస్తున్నారంటే ఈ మధ్య దీన్ని వెగోవి అనే ఒక బ్రాండ్ పేరుతో, వెగోవి అనే పేరుతో ఇదే మందుని, నేను చెప్పిన గ్లూటైడ్ అనే ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ని వెగోవి అనే పేరుతో వెయిట్ లాస్ కి ఇస్తున్నారు. సో అలాగా ఇప్పుడు ఈయన కూడా ఈ ఓజాంపిక్ ఇంజెక్షన్ ని తీసుకున్నాడు.
దీనివల్ల ఏమవుతుందంటే ఒజాంపిక్ ఇంజెక్షన్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్తున్నారు. ముఖ్యంగా స్టమక్ పెయిన్ వస్తుంది, వామిట్ ఎక్కువ వస్తుంది, నాసియా ఉంటుంది, బ్లోటింగ్ కడుపు ఉబ్బరంగా ఉండడం, తర్వాత గ్యాస్ ఫామ్ అవడం, కాన్స్టిపేషను, తర్వాత ఆకలి బాగా తగ్గిపోతుందని చెప్తున్నారు, డైజెషన్ కూడా స్లో అయిపోతుందని చెప్తున్నారు. అట్లాగే ఇంకా సివియర్ ఇదైతే హార్ట్ రిథమ్స్ బాగా పెరిగిపోతాయి, తర్వాత మూడ్ స్వింగ్స్ విపరీతంగా ఉంటాయి, విజన్ కూడా బ్లర్ అయ్యే అవకాశాలు ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం అవుతుంది, కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంది, గాల్ బ్లాడర్ ప్రాబ్లం వస్తుంది, ప్యాన్క్రియాటిస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంత సివియర్ సైడ్ ఎఫెక్ట్లు కూడా ఈ ఇంజెక్షన్తో ఉన్నాయి. సో ఈ ఇంజెక్షన్ ఎందుకు వాడాడు అంటే, ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఏమో అమాయకంగా అయితే వాడరు కదా, ఎవరో న్యూస్ చదివి వాడరు కదా, వాళ్ళు పర్సనల్ ట్రైనర్లు, పర్సనల్ ఫిజిషియన్లు ఇవందరూ పెట్టుకుంటారు. ఇవాళ సెలబ్రిటీ హీరోలు అందరూ కూడా ఇవన్నీ మెయింటైన్ చేస్తారు, ఎందుకంటే హెల్త్ ఫిట్నెస్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి. వాళ్ళు తీసుకునే డైట్ కానీ అది కూడా మెజర్డ్ డైట్ ఉంటుంది. ఏది తింటున్నాం, ఎంత టెంపరేచర్లో దాన్ని ఉడికిస్తున్నాం, లేకపోతే ఉడికించకుండా తింటున్నామా, లేకపోతే ఎంత వెయిట్ ఉంది మనం తీసుకునే, అంటే లోపలికి పోయే ప్రతిదాన్ని వాళ్ళు మెజర్మెంట్తో తింటారు. మనలాగా ఏదంటే అది తినేయడం అనేది ఉండదు అది. సో ఆ మెజర్మెంట్తో తింటారు, ప్లస్ ఎక్సర్సైజులు కూడా దానికి తగినట్టు ఉంటుంది, ఎన్ని గంటలు స్లీప్ ఉండాలి, ఎన్ని గంటలు పని చేయాలి, ఇవన్నీ కూడా ఆర్గనైజర్గా సిస్టమేటిక్గా సైంటిఫిక్గా తీసుకుంటారు వాళ్ళు. మనం ఎట్లయితే కొన్ని రకాల జంతువుల్ని ఆర్గనైజర్గా ఎలా కంట్రోల్డ్ అట్మాస్ఫియర్లో పెంచుతామో, ఇవాళ సెలబ్రిటీ హీరోలు కూడా అలాగే చేస్తున్నారు, హీరోలైనా హీరోయిన్లు అయినా. ఎందుకంటే అలా చేయకపోతే వాళ్ళు మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. ఇప్పుడున్న కాంపిటీషన్లో బాడీ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు అంటే నడిచేవి, మనం పెద్ద ఎన్టీఆర్ని చూసాం కదా, అప్పుడు నడిచేవి, ఇవాళ నడవదు. అందుకని జూనియర్ ఎన్టీఆర్కైనా ఇవన్నీ తప్పదు. ఇది ఒక రకంగా దాన్ని ఎవరో అన్నారు వైలెన్స్ ఆఫ్ బ్యూటీ అని, అంటే బ్యూటీ వెనక ఎంత వైలెన్స్ ఉంటుందని. అది ఖచ్చితంగా ఉంటుంది, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. ఇవాళ ఒకప్పుడు అమ్మాయిలకే ఇది ఎక్కువ ఉండేది, ఇవాళ అబ్బాయిలకు కూడా ఇది మామూలు. సమాజంలో కూడా మనకి ఇప్పుడు యూనికార్న్ బ్యూటీ పార్లర్లు కానీ, లేకపోతే యూనిసెక్స్ బ్యూటీ పార్లర్లు ఇవన్నీ వచ్చేసాయి కదా. అట్లాగే మగవాళ్ళకి ప్రత్యేకంగా, ఇంతకుముందు అమ్మాయిలకి మాత్రం బ్యూటీ కోసం ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు, ఇవాళ మగవాళ్ళు కూడా మంత్లీ బాగానే స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళకి తగినట్టుగా అన్నీ వచ్చేసాయి. అంటే ఇది ఒక మల్టీ బిలియన్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు ఈ ఇంజెక్షన్ వల్ల ఇతనికి ఇలా అయిపోయింది అన్న ఒక ఆందోళన అయితే ఉంది, ఇంత బక్కపలుచగా అయిపోయాడని. సో మరి ఆ సినిమాలో ఏమన్నా అవసరం ఉందా, అవసరం ఉన్నా కూడా మన హీరోని అలా చూడాలన్నా? ఎందుకంటే ఇప్పుడు కల్కిలో కమల్ హాసన్ చూసి అందరూ షాక్ అయ్యారు, ఏంట్రా ఇలా ఉన్నాడు కమల్ హాసన్. ఆ తర్వాత రాబోయే పాటలు మామూలుగానే ఉంటాడు అనేది వార్త వస్తుంది. ఏదేమైనా దాంట్లో చూస్తే కమల్ హాసన్ మనకి అందరికి కూడా ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. సో అది హాలీవుడ్లోనో లేకపోతే ఏదన్నా ప్రత్యేకమైన ఒక ఫిల్మ్స్ తీసేటప్పుడు ఓకే, కానీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఇలా తగ్గిపోవడం అయితే చాలా మందికి బాధాకరంగా అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం అయితే ఓజంపిక్ ఇంజెక్షన్ అనే ఒక వార్త అయితే బయటకు వచ్చింది. నాకు తెలిసిన ఓజంపిక్, నేను కొంతమంది డాక్టర్లను కూడా అడిగాను, ఇండియాలో కూడా ఎక్కువ వాడుతున్నారు సార్ ఈ మధ్య వెయిట్ లాస్కి. ఎందుకంటే ఇప్పుడు మనోళ్ళు 10 ఏళ్ళు వెయిట్ పెంచుతారు, సడన్ గా వాళ్ళు డిసైడ్ అవుతారు 1 నైట్ తగ్గిపోవాలని, ఇంకా ఆగలేరు. 6 నెలల్లో తగ్గిపోవాలి, 3 నెలల్లో తగ్గిపోవాలని వీళ్ళ దగ్గరికి వస్తారు, డాక్టర్ల దగ్గరికి. దాంట్లో ఏంటంటే బేరియాటిక్ సర్జరీ కొంతమంది తీసుకుంటారు. యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ కూడా బేరియాటిక్ కాదు, కానీ దాని ఏదంటారు, బ్లడ్ని పీల్చేయడం, లిపోసెక్షన్, అది చేసుకున్నారని చాలా మంది. వెంకటేష్ చేసుకున్నాడు, చిరంజీవి చేసుకున్నాడు, ఇవన్నీ అంటే తీసేయడం, కొవ్వుని తీసేయడం, అది ఫ్యాట్ని తీసేసి స్లిమ్ చేయడం అనేది చాలా మంది వాళ్ళు చేసుకుంటున్నారు. సో అలా జూనియర్ ఎన్టీఆర్ కూడా గతంలో చేసుకున్నాడు అంటున్నారు. ఏదేమైనా బాడీని వెయిట్ని తగ్గించడం, దాన్ని మెయింటైన్ చేయడం, ఈ రెండు చాలా పెద్ద టాస్క్. ఓకే సార్, థ్యాంక్ యూ.